హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జమ్జమ్ రియల్ అండ్ మార్కెటింగ్. మనం గూగుల్ మ్యాప్ చూద్దాము ఈ వెంచర్కి. ఇది వచ్చేసి నేషనల్ హైవే అండి, NH44. మనకు NH44 ఫ్లైఓవర్ ఉంటుంది. ఇక్కడ ఫ్లైఓవర్ నుండి లెఫ్ట్ సైడ్ మనకు గుండ్లపోచంపల్లి వెళ్ళే రూట్ ఉంది. ఇది గుండ్లపోచంపల్లి వెళ్ళే రూట్లో మనకు గుండ్లపోచంపల్లి విలేజ్ దాటాక, ఇలా గుండ్లపోచంపల్లి విలేజ్ దాటాక ఇక్కడ మనకు అయోధ్య ఎక్స్ రోడ్ అని వస్తుంది. ఇది అయోధ్య ఎక్స్ రోడ్ ఫ్రెండ్స్. ఇది అయోధ్య ఎక్స్ రోడ్ నుండి మనం రైట్ సైడ్ వెళ్తే మనం మేడ్చల్, మళ్ళీ నాగ్పూర్ NH44 నేషనల్ హైవే కనెక్టివిటీ రోడ్. ఇది 100 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్లో. ప్రజెంట్ వచ్చేసి మనము ఇక్కడ అయోధ్య ఎక్స్ రోడ్ నుండి మనం లెఫ్ట్ సైడ్ మనం గండిమైసమ్మ వెళ్ళే రూట్లో, ఇక్కడ మీకు గండిమైసమ్మ వెళ్ళే రోడ్ అండి ఇది. మనం వచ్చేసి ఇదే వెంచర్ గురించి మాట్లాడుకుంటున్నాము. భువన గ్రీన్ వెళ్ళి HMDA ఫైనల్ లేఅవుట్ రెడీ టు కన్స్ట్రక్షన్. ఈ వెంచర్ టోటల్ వచ్చేసి ల్యాండ్ అంతా టోటల్ 9 ఎకర్స్ ల్యాండ్ ఉంటుంది. ఇదంతా ఇలా 9 ఎకర్స్ ల్యాండ్కి ఇదే గేటెడ్. మెయిన్ ఎంట్రన్స్ వచ్చి ఇదే వస్తుంది. ఇదే ఎంట్రన్స్ ఉంటుంది. చుట్టూ మనకు బౌండరీ ఉంటుంది. దీని పక్కన వచ్చేసి శుభగృహ సాన్వి వెంచర్. ఇది HMDA ఫైనల్ లేఅవుటే. అయితే ప్రజెంట్ మన దగ్గర అయితే ఈ 2 వెంచర్స్లో కూడా ప్రజెంట్ అవైలబుల్ ప్లాట్స్ ఉన్నాయి. మనకు నియర్ బై ఆల్మోస్ట్ గుండ్లపోచంపల్లిలో దాదాపు ఆల్ వెంచర్స్లో ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి ప్లాట్స్, రీసేల్ ప్రాపర్టీస్ అన్నీ. అయితే ఈ వెంచర్ మనకు లొకేషన్ వచ్చేసి ఇలా ఉంది. ఇది టోటల్ ఫారెస్ట్ అండి. ఇది పరి-అర్బన్ జోన్ అంటారు దీనికి. టోటల్ ఫారెస్ట్ ఇది ల్యాండ్ వచ్చేసి టోటల్ R1 జోన్లో ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ. ఈ టోటల్ 9 ఎకర్స్కి గేటెడ్ ఇది. ఎందుకంటే మెయిన్ ఎంట్రన్స్ ఇదే ఉంటుంది. ఇక్కడనే వాచ్మెన్ ఉంటుంది. టోటల్ సెక్యూరిటీ టోటల్ బాగుంటుంది. దీంట్లో ఆల్రెడీ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. 5 ఫ్లోర్స్ది. దాదాపు 85 ఫ్లాట్స్ ప్రజెంట్ వస్తున్నాయి. 6 మంత్స్లో ఆక్యుపై అయిపోతుంది. అదే డెవలప్మెంట్స్ ప్రకారంగా చూసుకుంటే ఈ వెంచర్ చుట్టూ మనకు ఇక్కడ సాకేత్ భూసత్వ విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అండ్ సాకేత్ ప్రణామం అపార్ట్మెంట్స్. ఇంకోటి ఈ వెంచర్ కానుకొని మనకు ఐరేజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ వస్తుందండి. ఇక్కడ ప్రజెంట్ మనం వీడియోలో చూపిస్తాం మీకు. యాక్చువల్లీ గూగుల్ మ్యాప్లో చూపించట్లేదు. ప్రజెంట్ ఇక్కడ ఐరేజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ వస్తుంది. వాళ్ళది మార్కెటింగ్ కూడా స్టార్ట్ ఉంది ప్రజెంట్. ఈ వెంచర్కి నియర్ బై మనకు కాలేజెస్ చాలా, అంటే డెవలప్మెంట్స్ ప్రకారంగా చూసుకుంటే చాలా బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. రెడీ టు కన్స్ట్రక్షన్, ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ రోడ్స్ కూడా చాలా బాగుంది. ఇది మనకు గండిమైసమ్మ వెళ్ళే రోడ్డు, 100 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్ ప్రకారం గండిమైసమ్మ వెళ్ళే రోడ్డు. ఇలా వచ్చి ఇక్కడ మేడ్చల్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ రింగ్ రోడ్ నుండి ఈ రోడ్ వచ్చేసి మళ్ళీ నూతల్కల్ టు డబిల్పూర్, మళ్ళీ మనకు ఏలంపేట దగ్గర నేషనల్ హైవే కనెక్ట్ అవుతుంది ఈ రూట్ కూడా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెంచర్ స్ట్రక్చర్ అంతా మనం వీడియో త్రూ చూద్దాము. ఎలా ఉంది వ్యూ, ప్రజెంట్ డెవలప్మెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది వచ్చేసి మనకు అయోధ్య టు గండిమైసమ్మ వెళ్ళే రూట్ అండి. మనకి ఇది 100 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్లో. ఇప్పుడు నేను లొకేషన్లో చెప్పిన రోడ్ ఇదే. ఇది మనకు ఇటు గండిమైసమ్మ టు అయోధ్య మనకు మెయిన్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్ అండి ఇది. మనకు నియర్ బై ఆల్రెడీ డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ప్రజెంట్ అపార్ట్మెంట్స్ అవన్నీ నియర్ బై కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కూడా. ఇది వెంచర్ ఎంట్రన్స్ మనకు భువన గ్రీన్ వెళ్ళి. చాలా బాగుంటుంది ఫ్రెండ్, చాలా బాగుంటుంది ఈ వెంచర్ అయితే. మనము రెడీగా ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. చాలా నీట్గా కూడా మెయింటెనెన్స్ ఉంటుంది. ఇది వెంచర్ ఎంట్రన్స్ రోడ్ అండి. మనకు ఎంట్రన్స్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు గూగుల్ మ్యాప్ త్రూ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అవుతుందని. ఇది వెంచర్లో ఇది ఒక లెఫ్ట్ సైడ్ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. అది మనకు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయింది ఆల్రెడీ. 6 మంత్స్లో ఆక్యుపై ఉంటుంది. ఇది 40 అండ్ 30 ఫీట్ ఇంటర్నల్ రోడ్స్. మెయిన్ ఎంట్రన్సే 40 ఫీట్, ఇంటర్నల్ 30 ఫీట్ రోడ్స్. వెంచర్ అయితే చాలా నీట్గా ఉంటుంది. చుట్టూ పక్కన మనకు ఫారెస్ట్ ఉంటుంది, కొద్దిగా పీస్ఫుల్ ఉంటుంది. ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు.
మనకు డెవలప్మెంట్స్ ప్రకారం ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షన్ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇది వెంచర్ ఓవర్ హెడ్ వ్యూ అండి. ఇప్పుడు మనం చూడొచ్చు బ్యాక్ సైడ్ మొత్తం ఫారెస్ట్, గ్రీనరీ, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. టోటల్ ఇదంతా వెంచర్. మనకు అక్కడ కనిపించేది నేను చెప్పాను కదా, ఐరేజ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్. మన వెంచర్ కానుకొని ఐరేజ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. అది వైట్ బిల్డింగ్స్ కనిపించేది మనకు యశోద నర్సింగ్ కాలేజ్. కరెక్ట్ ఈ వెంచర్కి ఇటువైపున శుభగృహ సాన్వి వెంచర్, అది శుభగృహ సాన్వి వెంచర్. అది కూడా ఫైనల్ లేఅవుట్ అండి. దాంట్లో కూడా రెడీ టు కన్స్ట్రక్షన్. 3 houses కన్స్ట్రక్షన్ అవుతున్నాయి దాంట్లో కూడా. దీంట్లో ప్రజెంట్ ఒక 2 houses కన్స్ట్రక్షన్ అయినాయి ఆల్రెడీ. వెంచర్ అయితే చాలా నీట్గా ఉంటుంది. మనము నియర్ బై డెవలప్మెంట్స్ కూడా మీరు చూడొచ్చు. సరౌండింగ్ అపార్ట్మెంట్స్ అవన్నీ వర్క్ నడుస్తున్నాయి. ఇదేనండి వెంచర్ ఎంట్రన్స్. ఇది మనం వచ్చింది వెంచర్ ఎంట్రన్స్. ఇది ఈ వెంచర్ ప్లాట్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు మా ఛానల్కి కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా చూడవచ్చు. మా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో. ఇది మనకు అపార్ట్మెంట్స్. ఈ అపార్ట్మెంట్స్ వచ్చేసి మన సాకేత్ ప్రణామం అండి. సాకేత్ ప్రణామము. అక్కడ వచ్చేసి సాకేత్ భూసత్వ విల్లాస్. సాకేత్ భూసత్వ విల్లాస్. మనకు ఇక్కడ నియర్ బై చాలా డెవలప్మెంట్స్ అయితే బాగానే ఉన్నాయి. మనం రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ నియర్ బై కాలేజెస్ గూగుల్ మ్యాప్లో నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.